ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి నాయకులు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ప్రజలకు ఇచ్చినటువంటి మాటను అమలు చేయలేక అమలు చేయకూడదనే ఉద్దేశంతో ఎన్నికల ముందు ప్రజలకు చెప్పినవన్నీ కూడా నిజాలు కాదని ప్రజలు తెలుసుకున్నారని ఇవాళ ప్రజల యొక్క సెంటిమెంట్కి సంబంధించిన సెంటిమెంట్తో ఆటలాడేటువంటి విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం మనకున్నటువంటి నానుడి కలో వెంకటనాయక స్వామివారిని సేవించి ధరించేటువంటి ప్రతి భక్తుడు కూడా స్వామివారి ప్రసాదాన్ని అతి పవిత్రంగా స్వీకరిస్తాడు. ఇక్కడ ఒక పెద్ద ఘోర తప్పిదం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేశారు. ఘోర అపచారాన్ని స్వామివారి ప్రసాదం పట్ల వారి పలుకుల ద్వారా భక్తుల యొక్క మనస్సుల్ని గాయపరిచారు. భక్తుల మనోభావాల్ని ఘోరంగా బాధించారు. ఒక కళంకితమైనటువంటి మాటల ద్వారా ప్రసాదానికి కళంకాన్ని అంటించారు. ఈ కళంకాన్ని అంటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అని నేను కాదంట, సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించారు. గతంలో పాలకులు ఎవరైనా పాలకుడు నిర్ణయం పైన సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏదైనా కామెంట్ చేస్తే నైతిక బాధ్యత వహించేవారు. నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ నైతిక బాధ్యత వదిలేశారు, ఎదురుదాడి చేస్తున్నారు. అంటే ఈ దేశంలో ఉన్న వ్యవస్థల పట్ల ఈనాటి ముఖ్యమంత్రికి గౌరవం లేదని, నమ్మకం లేదని, తాను అన్నది మాత్రమే నిజమని ప్రజలు నమ్మాలని ప్రశ్నించే వ్యవస్థల పట్ల ఆయన అక్కసుని ఎలా కక్కుతున్నాడో గడిచినటువంటి వారం రోజులుగా జరుగుతున్న ఉదంతాలన్నీ మనం చూసాం. ఇందులో మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు లడ్డూని పరీక్షించకుండా ఏదైతే కల్తీ నెయ్యి అనేటువంటి పదాన్ని మీరు వాడారో అందులో అతి ఘోరమైనటువంటి పదజాలం ఏ భక్తుడు వినటానికి కూడా ఇష్టపడనటువంటి ఒక ఏహ్య భావజాలం కలిగేటట్టుగా ఆయన హిందూ మతాన్ని నమ్మి స్వామివారిని కొలిచి అతి పవిత్రంగా స్వీకరించేటువంటి ప్రసాదం మీద ఆయన చేసినటువంటి అసత్య ప్రచారం ఏదైతే ఉందో చాలా ఘోరమైనటువంటిది. ఆ సందర్భంలో న్యాయమూర్తి గారి ప్రశ్న ఏమిటి, మీరు పరీక్ష చేయకుండా బాధ్యత లేకుండా ఎలా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు అనేటువంటి దానికి ఆయనకి నైతికత లేదు. ప్రధాన న్యాయమూర్తి గారే ఆ రోజు ఉన్నటువంటి సిట్టు ఏదైతే ఆయన నియమించుకున్నటువంటి సిట్టు ఉందో అందులో 2 అధికారులు, సిబిఐ నుంచి 2 అధికారులు, కేంద్రం నుంచి ఏదైతే సైంటిస్ట్ ఒక ఆయన, 5గురు. ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ వాసుదేవుడు కలో వెంకటనాయక ఆయనే సిట్టు ద్వారా ఇందులో వాస్తవం లేదని చంద్రబాబు నాయుడు గారు పలికిన ఏదైతే అసత్య పలుకులు ఉన్నాయో దానిలో జంతుకొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పందికొవ్వు కానీ కలవలేదనేటువంటి మాట చెప్పారు. ఇక రెండో వాదనకు వచ్చారు. అంటే ఆయన ప్రసాదం పట్ల కానీ భగవంతుడి పట్ల కానీ ఏమాత్రము కూడా బాధ్యత లేదు, భక్తుల యొక్క మనోభావాల మీద కనీస బాధ్యత లేదు అంటానికి ఇది ఒక ఉదాహరణ. మరలా ఆయన మాట్లాడినటువంటి అతి ఘోరమైనటువంటి మాట ఏం మాట్లాడారు, దానిలో టాయిలెట్స్ క్లీన్ చేసేటువంటి యాసిడ్స్ వాడారు అనేటువంటి మాట. ఎంత బాధ్యతారాహిత్యం. ఒకసారి సుప్రీంకోర్టు వారు ముట్టుకాయలేశారు, అప్పటికే ఆయనకి జ్ఞానోదయం రాలేదు. రెండవసారి మరలా ఇలా వేశారు. ఇంకొక ఘోరమైన మాట మాట్లాడారు. ఏమిటంటే
ఇది డబ్బుల కోసం చేయలేదు. పక్కన ప్రాంప్టింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది డబ్బుల కోసం చేయలేదు, స్వామివారి యొక్క విశిష్టత మీద, పవిత్రత మీద, స్వామివారి యొక్క విశిష్టత తగ్గించాలని, ఆయన మహిమలు తగ్గించాలని. ఆయన మహత్యం కలిగినటువంటి మహానుభావుడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు. ఏం మాటలండి అవి? భగవంతుడు మహిమల్ని మానవుడు నిర్దేశిస్తాడా? అంటే భగవంతుడి పట్ల ఆయనకి ఎటువంటి భావన ఉందో అర్థం చేసుకోమని భక్త కోటిని కోరుతా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్త కోటిని నేను కోరుతున్నది ఒకటే, ఆయన చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ఒకరోజు ముందు రోజు ఏదైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడో దాని ముందు రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఎక్కడైనా ముఖ్యమంత్రి దగ్గరుండి కల్తీ నెయ్యితో లడ్డూలు చేయమని అంటారా? నేను అన్నానా? ఆ మాట నేను అనను అన్నాడు. రెండో రోజుకి మాట మార్చాడు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మీరు చేసినటువంటి తప్పిదం ఎప్పుడు జరిగింది? జూలై మాసంలో జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఆ రోజున్న ఈవో గారు ఏం చెప్పారు? వనస్పతి కలిసింది, ఇందులో అడల్ట్రేట్ క్రియ ఉన్నదన్నారు. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్ని శ్రీకాళహస్తి దగ్గర దాచి మరలా రీరూట్ చేసి స్వామివారి ప్రసాదంలో కలిపారంటే ఇందులో కుట్రకోణం దాగుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద మతపరమైనటువంటి ప్రచారం చేయడం ద్వారా మీరు రాజకీయంగా లాభం పొందాలనుకున్నారనేటువంటి విషయం ప్రజలు తెలుసుకోలేరనుకుంటున్నారా? మీరు మళ్ళీ అంటారు 400కు నువ్వుల నూనె రాదు, మీరు ఎల్లకొన్నారని. ఇవాళ చూసినట్లయితే లిస్టులో 2013లో 273కి కొన్నారు, 2016లో 332కి కొన్నారు, 2016 మళ్ళీ సెప్టెంబర్లో 364కి కొన్నారు, 2017లో 411కి కొన్నారు, అక్టోబర్ 2017లోనే 378కి కొన్నారు, 2018లో 320కి కొన్నారు, 29/6/2001లో 321కి కొన్నారు. అంటే ఈ ధరలో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటిది ఇంకా ఎడిషనల్గా నాటి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన 2018లోనే 17లోనే ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్స్ కలపాలి లడ్డు ప్రసాదంలో అనేటువంటి ఒక ప్రతిపాదన చేసి బోర్డులో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా దానికి జవాబు చెప్పాలి. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు 1000 మీరు చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, మీరు అనుకుంటున్నారు దానివల్ల మీకు రాజకీయంగా లాభం వస్తుందని. కానీ 4000 మీకు చూపిస్తున్నాడు ఎవరు? స్వామివారు జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా జనాలు మీకు అధికారం ఇచ్చారు, నిజాలు చెప్పడానికి ప్రయత్నించండి. అబద్ధం జీవితం కాదు. నాడు ఎన్టీఆర్ని మోసం చేసినంత ఈజీగా ఎన్టీ రామారావు గారి మీద మీరు ఏదైతే దుష్ప్రచారం చేసి అధికారం దక్కించుకున్నారో, ఇవాళ శ్రీమన్నారాయణుడి పైన, ఆలయ విశిష్టత పైన, స్వామివారి ప్రసాద పవిత్రత పైన మీరు చేస్తున్నటువంటి ప్రచారమే మిమ్మల్ని దహిస్తుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.